భారత్కు ఒకటి కాదు రెండు కాదు మూడు అంటే హ్యాట్రిక్ విజయాలు దక్కాయి. భారత్ హ్యాట్రిక్ సక్సెస్ కొట్టిన విధానానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ దేశాలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాయి. మరి ఆ హ్యాట్రిక్ విజయాలు ఏంటంటే, గత కొన్ని నెలల నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండక కొద్దిగా ఒడిదుడుకులకి లోనవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అది జీడీపీ కావచ్చు, రూపాయి కావచ్చు, భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు కావచ్చు, ఇలా ప్రతి దాని విషయంలో ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి. భారత్ వేసిన ఈ ప్లాన్తో ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ అనేది భారత్ మీద అస్సలే పడదు. అసలు ఈ గుడ్ న్యూస్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే, భారత్ యొక్క హ్యాట్రిక్ వికెట్స్లో మొదటి వికెట్ గురించి మాట్లాడుకుంటే కనుక గత 2 నెలల్లో భారత్ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు 15.26 బిలియన్ అరబ్ డాలర్ల శాతం పెరిగింది. వీటిని మన భారతీయ రూపాయల్లోకి మారిస్తే అవి అక్షరాల 1,40,000 కోట్ల రూపాయలు. అయితే కేవలం 7 రోజుల్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఇంతలా పెరగడం అన్నది మామూలు విషయం కాదు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న దాదాపు 100 దేశాల వద్ద కనీసం 15 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలనేవి లేవు. తనకు తాను సూపర్ పవర్ దేశంగా చెప్పుకునే పాకిస్తాన్ వద్ద కేవలం 14 నుంచి 15 బిలియన్ అరబ్ డాలర్ల మేర విదేశీ మారక ద్రవ్య నిల్వలనేవి ఉన్నాయి. మొత్తంగా గత 3 ఏళ్లలో భారత్ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఏకంగా 654 బిలియన్ అరబ్ డాలర్స్కి చేరాయి. ఇలా వారం వారానికి పెరుగుతూ వచ్చింది. అవును, మీరు విన్నది నిజమే, ఏకంగా 654 బిలియన్ అరబ్ డాలర్లు. ఇంతకన్నా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రిపోర్ట్లో చూసినట్టయితే గత 3 ఏళ్లలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంతకుముందు 3 ఏళ్ల వరకు విదేశీ మారక ద్రవ్య నిల్వలో ఇంతటి పెరుగుదల లేదు. ఇలా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఒక్కసారిగా ఇంతలా పెరగడం అన్నది భారతదేశ చరిత్రలో ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది హ్యాట్రిక్ వికెట్స్లో ఒక వికెట్ గురించే. ఇంకా 2 వికెట్లు బాకీ ఉన్నాయి. ఇక హ్యాట్రిక్ వికెట్స్లో రెండో వికెట్ గురించి మాట్లాడుకుంటే కనుక, రెండో వికెట్ అనేది మొదటి వికెట్ కంటే అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆ రెండో వికెట్ ఏంటంటే భారతీయ రూపాయి. మనకందరికీ తెలుసు, అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అనేది క్రమేపీ పడిపోతోంది. భారత్ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఒకవైపు రికార్డు స్థాయిలో పెరుగుతుండగా, రూపాయి విలువ అనేది క్రమేపీ పడిపోతూ వస్తోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గితే రూపాయి విలువ అనేది పెరుగుతుంది. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలనేవి భారీగా పెరిగితే రిజర్వ్ బ్యాంక్ డాలర్స్ని ఖర్చు చేయదు. అందుకే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అనేది క్రమేపీ పడిపోతూ ఉంటుంది. రూపాయి భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పడిపోయింది. ఎంతలా పడిపోయింది అంటే, మునుపెన్నడూ లేనంతగా డాలర్తో పోలిస్తే 87.50 రూపాయలకి పడిపోయింది. మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ ఆఫీసుల్లో $1 ఇస్తే మీకు $87.50 మీకు ఇస్తారు. కానీ ఒక్క నెలలోనే ఒక అద్భుతం జరిగింది. ఈసారి విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి. రూపాయి విలువ కూడా పెరిగింది. ప్రతి డాలర్కు $87.90గా ఉన్న రూపాయి విలువ $86.90 తగ్గి రూపాయి విలువ అనేది బలపడింది. అంటే 50 పైసలు తగ్గింది. కేవలం దగ్గరగా 50 పైసలే కదా తగ్గింది, అందులో అంత పెద్ద విషయం ఏముంది అని మీకు అనిపిస్తోంది కదా. కానీ ఈ డాలర్తో పోలిస్తే రూపాయి విలువలో 50 పైసలు తగ్గాలంటే మనం కొన్ని అరబ్ డాలర్స్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకేసారి భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 15 నుంచి 20 బిలియన్ డాలర్లు పెరగడం, ఇంకోవైపు రూపాయి విలువ పెరగడం, ఒకేసారి ఈ రెండూ జరగడం అనేది భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మనం హ్యాట్రిక్ వికెట్స్లో 2 వికెట్ల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక 3వ వికెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ 3వ వికెట్ ఒక విధంగా చెప్పాలంటే మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. ఒకసారి స్క్రీన్ మీద చూసినట్టయితే మనం ఇప్పుడు చూస్తున్నది మూడీస్ యొక్క నివేదిక. మూడీస్ అనేది ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రెడిట్ ఏజెన్సీల్లో ఒకటి. హోలీ సందర్భంగా మూడీస్ భారత్కు సూపర్ గిఫ్ట్ ఇచ్చింది. మూడీస్ తన నివేదికలో వచ్చే 2 సంవత్సరాల్లో భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది బలంగా పుంజుకుంటుంది అని పేర్కొంది. ఇది మాత్రమే కాక మూడీస్ తన నివేదికలో 2025-2026లో భారత్ యొక్క జీడీపీ గ్రోత్ రేట్ 6.5% చేరుకుంటుందని అత్యంత భారీ గుడ్ న్యూస్ చెప్పింది. 6.5% దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని, జీడీపీ వృద్ధి అనేది బాగా ఉంటుందని తన నివేదికలో పేర్కొంది. ఒకవేళ ఇలాగే అంతా అనుకున్నట్టు జరిగితే భారత్ యొక్క జీడీపీ గ్రోత్ రేట్ అనేది వేగంగా కాదు, రాకెట్ స్పీడ్లో పరిగెడుతుంది. ఎందుకంటే గత నెల రోజుల్లో జీడీపీ, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పెరగడం అనేవి అన్నీ ఒకేసారి జరగడం అనేది మూడీస్ నివేదికలో మనకు స్పష్టంగా కనిపించింది. ఇక భారతీయ ఎకానమీ గ్రోత్ని ఎవరూ ఆపలేరు. అయితే ఇక్కడికే గేమ్ అస్సలే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కొద్దిగా మిగిలే ఉంది. అదేంటంటే, ట్రంప్ యొక్క టారిఫ్ ఎఫెక్ట్ అనేది భారత్పై ఉంది. అందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. అమెరికా టారిఫ్ల నుంచి భారత్ని కాపాడుకోవాలంటే
భారత్ వద్ద ఉన్న ప్లాన్తో వాషింగ్టన్ డీసీ అడ్మినిస్ట్రేషన్ కూసాలు కదలడం ఖాయం. భారత్ను అమెరికా టారిఫ్ల పేరుతో భయపెడుతున్న పరిస్థితుల్లో భారత్ 3 విషయాల్లో అద్భుత ప్రగతిని సాధిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆ గుడ్ న్యూస్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు మరియు భారత ఆర్థిక వ్యవస్థకు చెందింది. భారత్ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలనేవి భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మనం ఏదైనా దేశానికి మనం వస్తువులను ఎగుమతి చేస్తే మనకు ఆ దేశం డాలర్ల రూపంలో లేక ఇంకా వేరే కరెన్సీ రూపంలో మనకు నగదునిస్తుంది. భారత్ ప్రపంచ దేశాల్లో అంటే అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలు, వాటిని ఆనుకున్న దేశాలు, అంతేకాక ఆఫ్రికా దేశాల్లో భారత్ యొక్క అగ్రికల్చర్ మరియు ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. కేవలం ఫుడ్ ప్రొడక్ట్స్ విషయానికొస్తే రైస్ అనేది ముందుండే ప్రొడక్ట్. భారత్ అత్యంత ఎక్కువగా రైస్ని ఎగుమతి చేసే దేశం. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న దాదాపు 40% మార్కెట్ని భారత్ ఒక్కతే కంట్రోల్ చేస్తోంది. 2022 సంవత్సరంలో 22.2 మిలియన్ టన్నుల రైస్ని భారత్ ఎక్స్పోర్ట్ చేసింది. భారత్ యొక్క బాస్మతి మరియు ఇతర రైస్కి బాగా డిమాండ్ ఉంది. అయితే గత సంవత్సరం భారత్లోనే ఎక్కువగా రైస్ డిమాండ్ ఉండడంతో పూర్తిగా ఎగుమతుల్ని నిలిపేశారు. అయితే మామూలుగా తినే రైస్ మాత్రమే కాక నూకల బియ్యాన్ని కూడా భారత్ ఎగుమతి చేస్తోంది. నూకల బియ్యానికి మామూలు రైస్ కన్నా ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ నూకల బియ్యాన్ని పౌల్ట్రీ ఫార్మ్స్ కొరకు, చేపల ఫుడ్ ప్రొడక్ట్స్ కోసం, పశువుల కోసం వాడతారు. నూకల బియ్యం అనేది తక్కువ ధరలో దొరకడం మాత్రమే కాక ఇందులో పోషకాలనేవి ఎక్కువగా ఉంటాయి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండడం చేత పశువులకి బాగా ఉపయోగం కలుగుతుంది. అయితే చాలా దేశాల్లో రైస్ బీర్ని, రైస్ పిండిని తయారు చేసే కంపెనీలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇలాంటి కంపెనీలు చైనా, వియత్నాం, థాయిలాండ్, ఆఫ్రికా దేశాల్లో ఉన్నాయి. ఈ దేశాల్లో నూకల బియ్యానికి చాలా డిమాండ్ ఉంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం 100% నూకల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలా మళ్లీ భారత్ యొక్క రైస్ ఎక్స్పోర్ట్స్ అనేవి ప్రారంభమైతే భారత్ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలనేవి మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇది భారత్కు మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎంత పెరిగితే భారత్కు అంత లాభం. ఎందుకంటే భారత్ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలనేవి పెరిగితే ఎప్పుడైనా భారత్లో ఆర్థిక సంక్షోభం కనుకొస్తే ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలనేవి చాలా ఉపయోగపడతాయి. భారత్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలు చాలా వరకు ఉపయోగపడతాయి. అందుకే భారత్ ముందు జాగ్రత్తగా విదేశీ మారక ద్రవ్య నిల్వల పెరుగుదలపై దృష్టి సారించింది. మరి భారత్ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపు 15 బిలియన్ అరబ్ డాలర్స్కి పెరగడం, రూపాయి విలువ పెరగడం, జీడీపీ వృద్ధి రేట్ అనేది 6.5% చేరుకోవడం లాంటి ఈ 3 ఘనతల్ని భారత్ సాధించడం పట్ల మీరు ఏమని అభిప్రాయపడుతున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.